8 నెలల పాపను ఆసుపత్రిలో చూయించేందుకు వెళ్లి గుండెపోటు గురైన తల్లికి వైద్యుడు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని పిల్లల ఆసుపత్రికి అనూష అనే మహిళ తన 8 నెలల కుమార్తె దర్శనను తీసుకెళ్లింది. చిన్నారి చికిత్స గురించి డాక్టర్తో మాట్లాడుతుండగా అనూష ఒక్కసారిగా టేబుల్పై పడిపోయింది. దీంతో డాక్టర్ శ్రీనివాస్ ఆమె అప్పటికప్పుడు కుర్చీలోనే సిపిఆర్ చేశారు. అనంతరం మరోసారి కుప్పకూలడంతో ఆమెను బెడ్ పైకి తరలించి మరోసారి సిపిఆర్ చేశామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సమయానికి సిపిఆర్ చేసి అనూష ప్రాణాలు కాపాడిన డాక్టర్కు ఆమె బంధువులు అభినందించారు. సడన్ గా తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయి నా టేబుల్ పైన తల వాల్చింది. ఎందుకు ఆమెను ఎగ్జామిన్ చేయగా ఆమె పల్స్ ఒక్కసారిగా పడిపోయింది. ఇది హార్ట్ స్ట్రోక్ గా అనిపించి వెంటనే సిపిఆర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 minute దాకా సిపిఆర్ చేస్తే అప్పటికి ఆమె కొద్దిగా రికవర్ అయినట్టయి ఆమె పల్స్ ఒక 10 or 15 దాకా ఆమె పల్స్ పెరిగింది. వెంటనే ఆమెని పక్కనున్న బెడ్ వద్దకు తీసుకువెళ్తుండగా ఆమె మళ్ళీ ఇంకోసారి కుప్పగోలిపోయింది. వెంటనే ఆమెని బెడ్ వద్దకు మోసుకెళ్ళి ఇమీడియట్గా తనకి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కంటిన్యూస్గా సిపిఆర్ చేశాము. దాంతో ఆమె కొద్దిగా ఆమె పల్స్ 40-50 కలా తీసుకొచ్చాము. మీన్ వైల్ ఆక్సిజన్ కూడా పెట్టాము, తనని రివైవ్ చేశాక పక్కనున్న కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించామండి.